తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఉన్నది బాగానే ఉంది కానీ ఇప్పుడు ఏంటంటే అప్పులని జర అంతా కొంచెం అన్ని కరెక్ట్ ఉంటలేవు. రైతు బంధు అనేది రైతులకు జర నష్టం జరుగుతుంది. ఉమ్, ఇక బస్సు అంటే బస్సు ఇక అందరూ ఎక్కరు కదా. రైతులు అంటే ఇక్కడ మామూలుగా సిటీలో తిరిగేటోళ్ళు ఎక్కుతారు. ఉమ్. ఇక్కడ ఇక వేరే పల్లెటూళ్ళ జనాలకు ఏముంటది, రైతులకు అంత రైతులకు కరెక్ట్ అందుతలేదు. అంత అంటే బాగా కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన చూసినారు కదా, అందులో రైతు రుణమాఫీ, రైతు బంధు, రైతు భరోసా మంచిగా ఉన్నది అన్న కానీ అలాంటివి జర ఇచ్చిండు. ఇళ్ళ రైతులకు జర ఇబ్బంది అవుతుంది. ఆయన రైతులకి కత్తి మీద వేరే రుణమాఫీ చేసా అన్నాడు కదా, చేసండి. చేస్తాను అన్నారు కానీ చేస్తున్న అనువరకే కానీ చేయడం లేదు కదా. అనుడే ఉంది కానీ చేయడం అయితే లేదు కదా. ఉచిత బస్ ఉంటే మంచిదా, తీస్తే మంచిది అంటారా? ఆ? ఉచిత బస్ ఉంటే మంచిగా ఉంటుందా, తీస్తే మంచిగా ఉంటుందా? ఉచిత బస్సు అనేది అంత కంఫర్ట్ ఏం లేదు, కరెక్ట్ ఏం కాదు అది. కాకపోతే కాలేజ్ పిల్లలకు పెట్టుకునే కరెక్ట్ అది. కాలేజ్ పిల్లలు చదువుకున్న పిల్లలకు పెడితే కరెక్ట్. ఇక మామూలు పని చేసుకుంటాడు బస్సులలో ఏం తిరుగుతారు, ఎక్కువ తిరగలేరు కదా. ఆయనకి ఈయనకి తేడా అంటే ఏం చెప్తారు అసలు మీరు? తేడా అంటే ఆయనకి నాకు తేడా అంటే ఒకటి కరెంట్ ఒకటి రైతులకు జర ఏవైనా అందియడం బాగా తెచ్చిండు. రైతులకు కరెంటే కానీ వాటరే కానీ మంచిగా వచ్చినాయి. తర్వాత ఏంటంటే రైతు బంధు ఒకటి, రుణమాఫీలు ఒకటి మంచిగా జరిగింది. ఈయన చేస్తానంటే చేయడం తక్కువ అవుతుంది అన్నట్టు.